తెలుగు ట్రేడింగ్ మాస్టర్‌కి మరొకసారి స్వాగతం. ఇవాళ వీడియోలో మనం బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ గురించి ఫస్ట్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చూసి, తర్వాత మళ్ళీ రేపటి చార్ట్ ఎలా ఉండబోతుందో డైలీస్ చార్ట్ నుంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఛానల్‌కి ముందుగా కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళుంటే దయచేసి ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మన పాత సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు, బెస్ట్ ట్రేడ్స్ ఇంతకుముందు మీరు చూపించేవాళ్ళు. ఒకసారి చూపించడానికి మళ్ళీ ట్రై చేయండి అని. ఓకే. దాంతోనే స్టార్ట్ చేద్దాం వీడియోని ఫస్ట్. సో, మనకు ఇవాళ ఫస్ట్ ఫస్ట్ 3 క్యాండిల్స్ ఎప్పుడు స్టోరీ ఆఫ్ ద డే చెప్పడానికి మాక్సిమం అవకాశం ఉంటుందండి. సో, ఇక్కడ ఫస్ట్ 3 క్యాండిల్స్ ఇవాళ ఫస్ట్ క్యాండిల్ ఒకటి గ్రీన్ ఉంది. తర్వాత 2 క్యాండిల్స్ రెడ్ ఉన్నాయన్నమాట. 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లోనే చెప్తున్నాను. సో, మనకు ఒక స్ట్రాంగ్ డైరెక్షన్‌లో 3 క్యాండిల్స్ 3 సేమ్ కలర్స్ లేవు. అయితే అది పక్కన పెడితే మనకు ఇక్కడ ప్రైజెస్ ఓపెన్ అయింది కదా! ఓపెన్ అయిన తర్వాత వెంటనే మనకు ఒక డౌన్ సైడ్ మొమెంటమ్ చూసి ఇక్కడి నుంచి మనం షార్ప్ మూవ్ చూసాం ఇక్కడి వరకు. సో, ఇక్కడి నుంచి ఇక్కడ ఈ పొజిషన్‌లో గనక మీరు క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 విషయాలు గమనించాల్సింది. ఒకటి, ఈ ఫస్ట్ క్యాండిల్ యొక్క విక్ పోర్షన్ రిజెక్షన్ ఏరియా. అంటే ఇక్కడ ఎంతో కొంత రిజెక్షన్ ఉంది అని. ఓకే. దాన్నే మనం ఇంకొద్దిగా లెఫ్ట్ సైడ్ చార్ట్‌లో చూసినట్లయితే చూడండి, మనకు ఈ ఈ ఈ లైన్ దగ్గర చాలా సార్లు మార్కెట్ రిజెక్ట్ అయిందనమాట ఈ ముందు రోజు. 1 ఇదిగోండి ఇక్కడ క్లియర్‌గా మార్క్ చేస్తున్నాను. వన్స్ 2 పెద్ద విక్‌తో, మళ్ళీ ఇక్కడ 3, మళ్ళీ ఇక్కడ దాదాపు ఇక్కడే 2 క్యాండిల్స్ రిజెక్ట్ అయ్యాయి. అంటే 4, 5 టైమ్స్. అది కాకుండా మళ్ళీ ఈరోజు. సో, మార్కెట్ మళ్ళీ ఈ పొజిషన్‌కొచ్చినప్పుడు, సో, ఇదొక స్ట్రాంగ్, అంటే ఎంతో కొంత లెవెల్, ఇంపార్టెంట్ లెవెల్ అని మనకిక్కడ కనబడుతుంది. సో, మళ్ళీ మార్కెట్ మనకు తిరిగి ఆ లెవెల్‌కొచ్చినప్పుడు ఇవాళ 10:00కి, 10:05కి ఈ 2 క్యాండిల్స్‌ని కలిపి చూస్తే ఫస్ట్ 10:00 క్యాండిల్ ఈ లెవెల్‌ని దాటి పైకి వెళ్ళింది గానీ, ఈ లెవెల్ పైన క్లోజ్ ఇవ్వలేకపోయింది. కరెక్టా? అయితే ఎక్స్‌క్యూజ్ మీ. యాహ్! అయితే దాని తర్వాత క్యాండిల్ మనం 10:05 క్యాండిల్ గనక చూస్తే, ఓకే. ఇది 10:05 క్యాండిల్ గనక చూస్తే, ఇది మనకు బేరిష్ సైన్. మనకిక్కడ సప్లై ఉన్నట్టు క్లియర్‌గా అది అర్థమైపోతుంది. ఇదోండి. ఇక్కడ క్లియర్‌గా అర్థమైపోతుంది. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటి అంటే, ఇక్కడ ఒకవేళ మనం ఎంట్రీ తీసుకున్నట్లు గనక అయితే, టువర్డ్స్ షార్ట్ సైడ్ మనకు స్టాప్ లాస్ ఎంత? ఈ విక్ పైన పెట్టుకున్నా గూడా మనం స్టాప్ లాసు, ఫస్ట్ టార్గెట్ ఎక్కడుంది మనకు? ఈ స్వింగ్ రియాక్షన్ దగ్గర. మీరు స్వింగ్ ఎక్స్‌ట్రీమ్ లో అన్నా పెట్టుకోవచ్చు. కొంచెం కన్సిడరబుల్‌గా ఉండాలి అంటే మీరు ఈ స్టార్టింగ్ పొజిషన్ బాడీ లెవెల్స్‌కే పెట్టుకోవచ్చనమాట. ఇప్పుడు చూడండి ఎంత టైం పట్టింది ఈ క్యాండిల్ నుంచి మనకు ఈ పొజిషన్‌కి రావడానికి. మాక్సిమం మనకు 1, 2, 3, 4, 5 ఫిఫ్త్ క్యాండిల్‌లో టచ్ అయిందనమాట. అంటే మాక్సిమం 25 మినిట్స్ ఒక ట్రేడ్‌లో గనక ఉండగలిగుంటే ఇవాళ దాదాపు 202 పాయింట్స్ మనకు బ్యాంక్ నిఫ్టీలో. దీంట్లో సగం మనకు స్క్రిప్ట్ ప్రైస్ పెరిగినా గూడా, అంటే రూ. 100 పర్ లాట్ 1500 ఇక్కడే మనకు కనబడుతున్నాయి. ఏమున్నాయి ఇక్కడ, పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరకొచ్చినప్పుడు సప్లై గ్రేట్ ఉందా? మనకు డిమాండ్ గ్రేట్ ఉందా? ఎక్కువుందా? చూసుకోవడమే. అయితే దాని ప్రకారం మనకిది. అయితే ప్రతిసారి ఇది 100% వర్కౌట్ అయిపోదు. ఏ ఫార్ములా అయినా మనకు 100% వర్కౌట్ అవ్వదు. కానీ రిస్క్ వర్సెస్ రివార్డ్ రేషియో కరెక్ట్‌గా ఇప్పుడు చూడండి ఎంతొచ్చింది. రిస్క్ వర్సెస్ రివార్డ్ రేషియో దాదాపు 3.16 టైమ్స్ ఉంది. మనం రూ. 1 రిస్క్ తీసుకున్నట్లు గనకైతే మనకు 3.16 రూపీస్ ప్రాఫిట్ వచ్చినట్లు కనబడుతుంది. సో, అప్పుడప్పుడు దీంట్లో ఒకవేళ ఒక ఇది లాస్ అయిపోయినా గూడా, 1 పార్ట్ లాస్ అయిపోయినా గూడా ఈ 3 పార్ట్స్‌లో ఇంకా 2.16 మనకు ప్రాఫిట్ ఉన్నట్టే గదా! సో, ఇక్కడ చూడండి ఈ పొజిషన్‌లో ఇక్కడ అదే ఏరియాకి మళ్ళీ సెకండ్ టైము మనకిక్కడ ఈ క్యాండిల్ వచ్చినప్పుడు, ఈ క్యాండిల్ తర్వాత మనకొక రెడ్ క్యాండిల్ వచ్చింది. కానీ ఇక్కడ ఇమ్మీడియేట్‌గానే మనకు ఒక స్టాప్ లాస్ అన్నది హిట్ అవ్వడం మనం ఇక్కడ చూడొచ్చనమాట. సరే టార్గెట్ ఎంత పక్కన పెడితే ఇదండి. మనకు ఈ క్యాండిల్ లెవెల్‌కి పైన ఈ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది గదా! సో, ఇక్కడ ఒక -69 చూపిస్తున్నాయి. అదే అంటున్నాను. సో, ఇందాక 200 చేంజ్‌లో నుంచి 69, 70 పాయింట్స్ తీసేసినా గూడా ఇంకా 130 పాయింట్స్ ఉన్నాయి. 130 పాయింట్స్‌లో సగం తీసుకున్నా గూడా లైక్ 65 పాయింట్స్ ఇంకా ప్రాఫిట్‌లోనే స్ట్రైక్ ప్రైస్‌లో ఉండడానికి ఛాన్స్ అయితే ఉందనమాట. అయితే ఇక్కడ దాని తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకొక పుల్ బ్యాక్ ఆపర్చునిటీ వచ్చింది చూడండి. ఇక్కడ ఇంకొక పుల్ బ్యాక్ అయిందా? మళ్ళీ ఈ లెవెల్‌కొచ్చినప్పుడు, ఓకేనా? మళ్ళీ ఆ లెవెల్‌కొచ్చినప్పుడు ప్రైజెస్ ఇదిగోండి ఈ జోన్‌ని మార్క్ చేసుకుంటే, మళ్ళీ ఆ లెవెల్‌కొచ్చినప్పుడు ఫస్ట్ మనకు ప్రాబ్లమ్ ఎక్కడ కనబడింది? ఇదండి ఈ పోర్షన్‌లో. కరెక్ట్‌గా చెప్పాలంటే 105కి, 110కి ఉన్న క్యాండిల్స్‌లో మనకు ప్రాబ్లమ్ కనబడింది. ఇక్కడ ఇంకా ఇది చాలా పర్ఫెక్ట్‌గా మనం ఇక్కడ ఐడెంటిఫై చేసుండొచ్చు. అవకాశం ఉంది. ఏంటంటే
ఇక్కడ కపుల్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి మనకు ఇది ఈ లెవెల్. ఓకేనా? ఈ లెవెల్. సెకండ్ వచ్చేసి మనకు దానికి ముందే ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫార్మ్ అయింది. కానీ దీన్ని మనం ఎందుకు కన్సిడర్ చేసుకోలేదంటే ఇది ఎక్కువ ఈ ఏరియాలోకి ఎంటర్ అవ్వలేదు. ఎక్కువ ఎంటర్ అయ్యి రిజెక్ట్ అయింది ఈ క్యాండిల్. ఓకే. 1:00 క్యాండిల్. చాలామంది అగ్రెసివ్‌గా ఉండేవాళ్ళు ఈ క్యాండిల్‌లోనే ఎంటర్ అయిపోతారు. కానీ ఇంకొక క్యాండిల్ వెయిట్ చేసినట్లు గనకైతే ఇదండి మనకు ఇంకొక ఇక్కడ ఈ 2 క్యాండిల్స్ కలిపి చూస్తే ఇది ఇంకొక బేరిష్ ఎంగల్ఫింగ్ లాగా కూడా మనకు కనపడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనకు లొకేషన్ వర్కౌట్ అయింది. అలాగే ఇక్కడ క్యాండిల్స్ కూడా మనకు బేరిష్‌నెస్‌ని ఈజీగా చూపిస్తున్నాయి. సో, దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకొని దానికి ముందు ఓకేనా? ఇదిగోండి. ఈ లెవెల్‌లో టార్గెట్ పెట్టుకున్నా కూడా చూడండి ఈజీగా వర్కౌట్ అయిందా? ఇదొక 83 పాయింట్స్ దగ్గరలో అండ్ రిస్క్ వర్సెస్ రివార్డ్ రేషియో 1 పైనే ఉంది గదా! సో, ఇలా ఓపికగా చేయగలిగితే మార్కెట్ ఆపర్చునిటీస్ ఇస్తూనే ఉంటుంది. మనం ఓపికగా ఉండగలగాలి అంతే. సో, ఇక్కడ ఇదిగోండి. ఈ జోన్ గీసుకొని కొంతమంది ఏం చేస్తారంటే ఈ క్యాండిల్‌లో ఎంటర్ అయిపోతారు. వద్దు అలా ఎంటర్ కావద్దు. ఎందుకు చెప్పండి? ఈ క్యాండిల్ బయట ఈ జోన్ బయట క్లోజ్ అయ్యి ఉండాలి. ఇది క్లోజ్ అయింది. కానీ అప్పటికి మీకు రిస్క్ ఎక్కువ పెరిగిపోయింది కదా! రివార్డ్ కంటే. హ్మ్. సో, ఇది మనకు బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా ఇన్ డీటెయిల్డ్‌గా వెళ్ళుంటే టైమ్ కన్జ్యూమింగ్ అనిపించున్నా గూడా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇది మీకు ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. సో, అయితే ఇప్పుడు మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూద్దాం ఒకసారి బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏంటో. ఇదిగోండి డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మొత్తానికి ఎట్టకేకలకి మనకు ఈ జోన్ నుంచయితే ఇవాళ బయట క్లోజ్ చూసాం బ్యాంక్ నిఫ్టీలో. కరెక్టా? ఇదిగోండి బయట ఈ జోన్ నుంచి ఈ 2 రోజులు క్రియేట్ చేసిన ఒక 1 నైట్ తర్వాత నెక్స్ట్ డే ఓపెనింగ్‌కి ఈ జోన్ క్రియేట్ అయింది. ఆ జోన్‌ని మళ్ళీ మనం దాటాలంటే ఇన్ని రోజులు పట్టింది మనకు. కరెక్టా? ఎప్పుడు మనకు ఆగస్ట్ 5 మనకది ఫార్మ్ అయితే ఇప్పుడు ఈరోజు 27థ్ ఆల్మోస్ట్ అయిపోయింది ఈ మంత్. ఓకేనా? ఎప్పుడెప్పుడో స్టార్టింగ్‌లో ఫార్మ్ అయిన దానికి ఇంత పెద్ద ఆహ్, అంటే ఇంత టైం తీసుకుందనమాట. సో, మొత్తానికి దీని పైనైతే క్లోజ్ అయింది. సో, ఇప్పుడు దీని పైన క్లోజ్ అయింది కదా! ఇంక వెంటనే ఇక్కడి నుంచి ఇంకంతా ఎళ్ళిపోవడమేనా రాకెట్‌లాగా? కాదు. ఇంకొక కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేద్దాం. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంకో స్వింగ్ పుల్ బ్యాక్ కనబడుతుంది గదా! ఇదిగోండి ఇంతకుముందు ప్రైస్ యాక్షన్‌లో ఏం జరిగింది? ఎక్కడి నుంచో బ్యాంక్ నిఫ్టీ వచ్చింది. ఈ పుల్ బ్యాక్ ఇదిగోండి ఈ లెవెల్‌కి జరిగింది. ఆ లెవెల్‌కి జరిగి ఇదిగోండి ఈ క్యాండిల్ నుంచి షార్ప్‌గా చాలా ఫాస్ట్‌గా ఫాల్ అయింది గదా! సో, ఇప్పుడు మళ్ళీ ఆ పొజిషన్‌కి వెళ్తున్నప్పుడు ఇప్పుడు అగ్రెసివ్‌గా బయింగ్ సైడ్ ఉండాలా? లేదంటే ఈ లెవెల్ ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ జేయాలా? డెఫినిట్‌గా ఈ లెవెల్‌కి మనకు ఇంకొక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి. మనకు క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్స్, బుల్లిషు, బేరిషు ఇవన్నీ పక్కన పెడితే ఇ ఎక్కడొస్తున్నాయో ఇంపార్టెంట్ ఆ క్యాండిల్స్. ఓకే. ఏ లొకేషన్‌లో వస్తున్నాయో ఇంపార్టెంట్. సో, లొకేషన్ ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్ ఉంటది. ఫస్ట్ ప్రయారిటీ మీరు ఇవ్వాల్సింది లొకేషన్‌కి. అసలు ఈ ఓవరాల్ స్టోరీ ఎక్కడ జరుగుతుంది అన్నది చూడాలి. సో, ఈ లొకేషన్‌లో ఇక్కడ మనకు ఒక రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దగ్గర పెట్టుకొనే మనం జాగ్రత్తగా ట్రేడ్ చేయాలని చెప్తాను నేనైతే బ్యాంక్ నిఫ్టీలో. బట్ స్టిల్ బులిష్‌గానే కనబడుతుంది. బులిష్ క్లోజ్ ఇచ్చింది కాబట్టి. బట్ క్యాండిల్‌ని చూడొచ్చు మీరు. క్యాండిల్‌లో అంత కాన్ఫిడెంట్‌గా లేదు క్యాండిల్. 2 సైడ్స్ మనకి విక్స్ ఉన్నాయి. ఇదొక యావరేజ్ బుల్లిష్ బార్ అని చెప్పొచ్చు. ఇది పర్లేదు ఒక డీసెంట్ యావరేజ్ బుల్లిష్ బార్ అని చెప్పొచ్చు. ఇది వెరీ గుడ్ బుల్లిష్ బార్ అని చెప్పొచ్చు. కానీ అటువంటి పరిస్థితి మనకు ఇప్పుడున్న బ్యాంక్ నిఫ్టీ డైలీ చార్ట్‌లో అయితే కనబడలేదు. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే పర్లేదు. స్టడీ గ్రోత్ పేస్ టువర్డ్స్ మనం అప్ సైడ్‌కి వెళ్తూనే ఉన్నాం. సో, ఇది బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి. ఇప్పుడు మనం ఒక్కసారి నిఫ్టీస్ చార్ట్‌కెళ్దాం. నిఫ్టీస్ చార్ట్‌ని మనం పరీక్షించడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో, ఇవాళ యాక్చువల్లీ లేట్‌గా కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల మనం లేట్‌గా పోస్ట్ చేస్తున్నాం వీడియో. సారీ దాని గురించి. రేపటి నుంచి మనకు మాక్సిమం ఎర్లీగానే పోస్ట్ అయిపోతుంది. ఇక్కడ మనం నిఫ్టీ నిన్న మాట్లాడుకున్నాం. నిఫ్టీ ఇక్కడ మనకు బులిష్‌లో ఉన్నా గూడా ఈ ఆల్ టైమ్ హై దగ్గరగా ఉంది గాబట్టి, మనం ఇక్కడ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలని అనుకున్నాం. అయితే ఇప్పుడు ఆల్ టైమ్ హై దగ్గర డోజీ లాంటి సెటప్ మనకొకటి ఇక్కడ కనబడుతుంది. అండ్ సో, ఇప్పుడు డెఫినిట్‌గా ఇది కాన్ఫిడెంట్‌గా లేదనే చెప్పొచ్చు. కానీ ఇమ్మీడియేట్‌గా ఇక్కడి నుంచి మనం టువర్డ్స్ డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చా అంటే ఇంకొక క్యాండిల్ కోసం వెయిట్ చేస్తే మంచిది అని అనిపిస్తుంది. సో, చూద్దాం. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ మనకొక జోన్ దాటి బయటకొచ్చింది. కొద్దిగా బులిష్ సైడే ఉంది. అండ్ నిఫ్టీ మాత్రం ఇలాంటప్పుడు మనం మన ఆర్ఎస్ఐ ఇండికేటర్‌ని తీసుకొని మన ఆర్ఎస్ఐలో ఏం చెప్తుంది చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి ఆర్ఎస్ఐలో ఇంతకుముందు పీక్ మాత్రం ఇక్కడెక్కడో పైనుంది. ఇదిగోండి. ఇక్కడ ఈ పీక్ వచ్చినప్పుడు
ఆర్ఎస్ఐ ఇక్కడుంది. ఈ పీక్‌లో ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ అదే పీక్‌లో ఉన్నప్పుడు ఇక్కడ తక్కువగానే ఉంది. సో, స్ట్రెంత్ అయితే తక్కువ కనబడుతుంది. బట్ ఇంకొక్కసారి మనం వెయిట్ చేస్తే మంచిది. లేదు బుల్లిష్ సైడే నేను ప్లాన్ చేయాలనుకుంటున్నాను అనే వాళ్ళకి వెయిట్ చేయండి. ఈ జోన్‌ని దాటి బయట క్లోజ్ అవ్వనివ్వండి. ఒక్క నిమిషం ఇది తీసేస్తాను. యాహ్! ఈ జోన్‌ని దాటి బయట క్లోజ్ అవ్వనివ్వండి క్యాండిల్‌ని. దాని తర్వాత మీకిష్టం వచ్చినట్లు ప్లాన్ చేయొచ్చు. ప్రస్తుతానికైతే కొద్దిగా హోల్డ్‌లో ఉండడమే మంచిది. ఆల్ టైమ్ హై దగ్గరున్నాం మనం. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ చేయాలి. ఒక్కసారి మనం 5 మినిట్స్ చార్ట్ ఇవాళ ప్రైస్ యాక్షన్ నిఫ్టీలో ఏం జరిగిందో చూద్దాం. సో, నిఫ్టీలో గూడా ఒక్క నిమిషం. యాహ్! ఇదండి. సో, నిఫ్టీలో గూడా సేమ్ అదే పరిస్థితి. ఇక్కడ మనకు ఆల్‌మోస్ట్ ఇదండి. ఈ ఈ లెవెల్ ఓకేనా? ఇదండి. ఈ లెవెల్ దగ్గర నిన్న ఆల్రెడీ మనకు కంటిన్యూయస్‌గా ఎన్ని సార్లు పుష్ అయ్యాయో చూడండి ప్రైజెస్ 2 ఇక్కడ మళ్ళీ 3 మళ్ళీ ఇవాళ ఓపెనింగ్ ఈ నిఫ్టీలో అయితే ఓపెనింగ్ క్యాండిలే ట్రేడ్ చేయొచ్చు. ఎందుకంటే ఓపెనింగే రెడ్ క్యాండిల్ పడింది. ఆల్‌మోస్ట్ ఈ లెవెల్ దగ్గర పడింది కాబట్టి అక్కడి నుంచి మినిమమ్ ఇక్కడి వరకు టార్గెట్ అన్నా కూడా సో, మినిమమ్ అయితే ఫస్ట్ క్యాండిల్‌లో వర్కౌట్ అయ్యి ఉంటుంది. సో, ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇట్లాంటి లెవెల్స్ గీసుకున్నప్పుడు ఫస్ట్ క్యాండిల్ బ్రేక్‌ఔట్ అయితే బ్రేక్‌ఔట్ అని ఎంట్రీ అయిపోతారు. కాదు. ఫస్ట్ క్యాండిల్ తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. సో, ఇక్కడ నిఫ్టీలో ఇవాళ మనకు ఇక్కడ సేమ్ 10, 10, 5 క్యాండిల్ బ్యాంక్ నిఫ్టీలో లాగే ఇక్కడ మనకు ఈ 2 ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ క్రియేట్ చేశాయి. సో, ఇక్కడి నుంచి గనక మనం ఇవాళ ఫస్ట్ ట్రేడ్ ఆపర్చునిటీ చూసుకుంటే ఇదండి. ఆల్‌మోస్ట్ ఈ లెవెల్ వరకు చూసుకుంటే ఆల్‌మోస్ట్ అదే టైంలో 1, 2, 3, 4, 5 ఎగ్జాక్ట్ 25 మినిట్స్‌లోనే ఇది కూడా మనకు నిఫ్టీలో ఒక 40 పాయింట్స్ దగ్గర ఇక్కడ వర్కౌట్ అయినట్టు కనబడుతుంది. 40 పాయింట్స్ అంటే దీంట్లో మనం హాఫ్ స్ట్రైక్ ప్రైస్ ఇంక్రీజ్ అయిందని అనుకున్నా కూడా ఒక 20 పాయింట్స్ వరకు వర్కౌట్ అయి ఉంటాయన్నమాట. సో, ఇది అన్ని దగ్గరలో పనిచేస్తుంది. ఇంకోటి విషయం ఏంటంటే ఇదొక్కటే మనకు ఆహ్, ఆహ్, గ్రేట్ స్ట్రాటజీ అని కూడా నేను చెప్పననమాట. ప్రతి స్ట్రాటజీని మనం ఒక డిసిప్లిన్‌తో ఒకే స్ట్రాటజీని ఫాలో అవుతుంటే చాలు. అది ప్రైస్ యాక్షన్ అవ్వచ్చు, ఇండికేటర్ బేస్డ్ అవ్వచ్చు, లేదంటే ఇంకోటవ్వచ్చు. అండ్ ఇక్కడ ఇంకొకసారి ఆర్ఎస్ఐ ఇక్కడ ఒకసారి అప్లై చేసే ప్రయత్నం చేద్దాం. మీకు ప్రైస్ యాక్షన్‌లో చూపిస్తాను. యాహ్! ఇదండి. మనకెక్కడ కనబడుతుందంటే డైవర్జెన్సు ఇక్కడేమో కరెక్ట్‌గానే ఉంది. ఇదండి. ఇక్కడి నుంచి ఈ హై ఇక్కడ ఫార్మ్ అయింది. సో, ఇక్కడ కూడా ఇక్కడ నుంచి ఈ హై ఇక్కడ ఫార్మ్ అయింది. కానీ ఆల్‌మోస్ట్ అదే లెవెల్‌లో మనకు ప్రైజెస్ ఇక్కడికొచ్చినప్పుడు చాలా వేరియేషన్ ఉంది చూడండి కిందకి. చాలా వేరియేషన్, చాలా డ్రాప్ ఉంది. సో, ఇక్కడి నుంచి మనకు కొద్దిగా మొమెంటమ్ అన్నది షార్ప్‌గా కిందకి ఫాల్ అయింది. మనం నిఫ్టీలో చూడొచ్చు. సో, ఇదండి మొత్తానికి ఇవాళ వీడియో. తిరిగి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం చాలా అద్భుతమైన టెక్నికల్ అనాలిసిస్ సీరీస్ ఆఫ్ క్లాసెస్ కొన్ని మనం ఒక కోర్స్ నీట్‌గా ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి క్యాండిల్ స్టిక్స్‌కి అన్ని రకాల టెక్నికల్ అనాలిసిస్‌ని మనం చాలా ఈజీగా, చాలా ఇన్ డెప్త్‌గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రాసెస్‌లో ఉన్నాం యాక్చువల్లీ. కానీ డైరెక్ట్‌గా ఆ వీడియోస్ చేయడానికంటే ముందు చాలా ఇంపార్టెంట్ అయిన ఒక వీడియో మీ అందరికీ అందించాలన్న ప్రయత్నం చేస్తున్నాం. సో, ఆ వీడియో వచ్చాక డెఫినెట్‌లీ మనం టెక్నికల్ అనాలిసిస్‌లో ప్రతి వీకెండ్ ఎంత వీలైతే అంత మనం సబ్జెక్ట్‌ని కవర్ చేయడానికి మాక్సిమం ట్రై చేద్దాం. సో, అవి ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేస్తూనే ఉంటాను. సో, ఆహ్, ఓన్లీ మన మన ఛానెల్‌లో ఇక మీదట ఓన్లీ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ మాత్రమే కాదు, చాలా టెక్నికల్ అనాలిసిస్ రిలేటెడ్ వీడియోస్ రాబోతున్నాయి. సో, స్టే ట్యూన్ మన ఛానెల్‌కి ఇవాళ కొత్తగా వీడియో చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియోస్ నచ్చుతున్నట్లయితే దయచేసి లైక్ చేయండి. అండ్ అంతే ఇవాళ. రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం అండి.